రైతు బోనస్ గురించి మాట్లాడకుండా అటు అసెంబ్లీలో ఇప్పుడు ప్రతిపక్షాలు మళ్ళీ వర్షాల గురించి మాట్లాడకుండా అటు ప్రతిపక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవద్దండి. వాళ్ళ ఉన్న విపత్కర పరిస్థితుల్లో అధికార ప్రతిపక్షాలు రెండు కలిసి ఉమ్మడి కార్యాచరణను చేపట్టాలా. ఇప్పుడు బోనస్ ఈ టైంలో రైతులకి కొంతమందికి ఇస్తే వాళ్ళకి ఆదుకున్నట్టు ఉంటుంది. మీరు ఎన్ని చేసినా మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే కష్టమే. ఇప్పుడు చాలా వరకు వరదల్లో మునిగిపోయి పొలాలు అసలు కన్నీళ్ళు పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు తట్టుకోలేక ఒక్కొక్కళ్ళు అప్పులు చేశారు. ప్రకృతి సహకరించకుండా ఇవాళ చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు రైతులకు బోనస్ ఇవ్వండి. ఈ టైంలో వాళ్ళకి ఆదుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. వాళ్ళకి మీరు అసెంబ్లీలో వాడిని తెచ్చుకొని వీళ్ళని తెచ్చుకొని ఎంతసేపు మీ పిల్లల గురించి ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అంటున్నాను, మీకు కష్టం వచ్చింది, మీకు అట్లా ఉంది. కానీ రైతులు పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడి ఆర్థికంగా ఎంతోమంది చాలామంది ఉన్నారు. అలా ఒకటి రైతుల ఇబ్బందులు మీకు తెలియదు. రైతుల ఇబ్బందులు మీకు అవసరం లేదు. ఇవాళ మీ పిల్లల మీకు డబ్బు ఉంది కాబట్టి మీరు ఇవాళ ఎట్లా నడిచిపోతుంది. కానీ రైతుల కుటుంబాల్లో అదే జీవనాధారం. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు ఆగమైపోయింది. ఆ కామారెడ్డిలో ప్రతి ఇంట్లో కాడినీళ్ళే. ఎక్కడ చూసినా ఆ షాపుల వాళ్ళని ఆదుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆదుకోండి. ఇప్పుడు మీకు ఏం చెత్త రాజకీయాలు చేయకండి. ఎలా చేయాలి, ఎలా ఈ నష్టాన్ని పూడ్చాలి, అందరం తలా చేయిస్తే రైతులు కానీ అందరూ ఒడ్డుకెక్కుతారు. తలా ఒక్క రూపాయి అందరూ వేసుకుంటే ఈ ప్రకృతి సృష్టించిన బీభత్సానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చెప్పుకున్నారు పెద్దలు అందరూ తలా చేయాలని. ఒక తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. అల్లు అరవింద్ లాంటి, చిరంజీవి లాంటి మేధావులు ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. తలా ఒక చెయ్యి అందరూ కలిసి రైతులకి